రాష్ట్రంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం అత్యంత ఆందోళనకరమని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్కు ఆయన హాజరై గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ప్రసంగించారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం మరియు అజాగ్రత్త అని స్పష్టం చేశారు. పోలీసు విధి నిర్వహణలో శారీరక దృఢత్వం, సమయపాలన మరియు క్రమశిక్షణ అత్యంత కీలకమని సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ రంగనాయక్, సిఐలు జార్జ్ మహేష్, ఎస్ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజాంపేట కల్వకుంట వరకు ఉన్నది. అలాగే గడిపెద్దాపూర్ నుంచి మన నారాయణఖేడ్ వరకు నేషనల్ హైవే 161 ఉన్నది. అలాగే స్టేట్ హైవేస్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి. మన రోడ్లు బాగా ఎత్తున్నాయి. కొన్ని రోడ్ల వల్ల కొన్ని స్పీడ్గా పోవడం వల్ల కానీ, అతివేగం వల్ల కానీ, అజాగ్రత్త వల్ల కానీ జరుగుతాయి. లాస్ట్ ఇయర్ మనం శివంపేట దగ్గర చూసాము. హైదరాబాద్ నుంచి కారు నడుపుకుంటూ వస్తుంటే తెలియక కారు బావిలో పడి 7 మంది చనిపోయారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇక్కడ వికారాబాద్ తాండూరు ఆర్టీసీ డిపోలో ఎర్లీ మార్నింగ్ వస్తుంటే కంకర లారీ పోయి గుజ్జుకుంటూ దాంట్లో 20 మంది చనిపోయారు. మనకు కర్నూలు జిల్లాలో లాస్ట్ ఇయర్ కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంటే రోడ్లో ఒక స్కూటర్ 2 వీలర్ పడిపోయి ఉంటే దాంట్లో మన స్క్రాచ్ అయ్యి దాంట్లో 20 మంది 40 మంది సజీవదహనమయ్యారు. చాలా ఇన్సిడెంట్స్ మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఉద్యోగాలు చేసి మన కుటుంబం గురించి మనం సేఫ్గా ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే అలైవ్ ముఖ్యంగా అది డీజీపీ గారు ప్రతిపాదించి ఈ నెల 12వ తారీఖు రోజు ప్రారంభిస్తే 13వ తారీఖు రోజు అందరు కూడా మన జిల్లాలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేసే ముఖ్యంగా